తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు మరోసారి షాక్ ఇచ్చింది. నెల రోజుల క్రితం బస్ పాస్, టోల్ ఛార్జీలను పెంచిన ఆర్టీసీ తాజాగా వన్డే పాస్ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సీనియర్ సిటిజన్స్, మహిళల కోసం ఉన్న వన్డే పాస్ ఛార్జీని 100 రూపాయల నుంచి 120 రూపాయలకు, సాధారణ ప్రయాణికుల ఛార్జీలు 120 రూపాయల నుంచి 150 రూపాయలకు పెంచింది. ఈ కొత్త ఛార్జీలు త్వరలోనే అమల్లోకి రానున్నాయి. రైట్, టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు మరోసారి షాక్ ఇచ్చింది. నెల రోజుల క్రితం బస్ పాస్, టోల్ ఛార్జీలను పెంచిన ఆర్టీసీ తాజాగా వన్డే పాస్ ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సీనియర్ సిటిజన్స్, మహిళల కోసం ఉన్న వన్డే పాస్ ఛార్జీని 100 రూపాయల నుంచి 120 రూపాయలకు, సాధారణ ప్రయాణికుల ఛార్జీలు 120 రూపాయల నుంచి 150 రూపాయలకు పెంచింది. ఈ కొత్త ఛార్జీలు త్వరలోనే అమల్లోకి రానున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరోసారి ప్రయాణికులకు షాక్ ఇచ్చిందని చెప్పాలి. ఎందుకంటే నెల రోజుల క్రితం బస్ పాస్ కావచ్చు, అదేవిధంగా టోల్ ఛార్జీలను ఆర్టీసీ పెంచినటువంటి పరిస్థితి మనం చూసాం. గతంలో ఒకసారి వివరాల్లోకి వెళ్తే బస్ పాస్ ధరలను జనరల్ పాస్ ఒకప్పుడు 600 రూపాయలు ఉన్నదాన్ని 3 నెలలకు 1800 రూపాయల వరకు పెంచినటువంటి పరిస్థితి మనం చూసాం. దాని తర్వాత రూట్ పాస్ ని కూడా 670 నుంచి 900 దాకా పెంచినటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో 1150 రూపాయలు ఉన్నది అమాంతంగా 1725 రూపాయలు పెంచుతూ వచ్చింది. అదేవిధంగా 22 కిలోమీటర్ల ప్రయాణం కానీ 2025 రూపాయల దాకా పెంచి వచ్చింది. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ లో కూడా బస్ పాస్ ఛార్జీలను 600 ప్లస్ 105 రూపాయలు ప్రతి 2 కిలోమీటర్లు పెంచినటువంటి పరిస్థితి కూడా చూసాం. అదేవిధంగా గ్రేటర్ పాస్ లు కూడా 3 నెలలకు ఒకసారి గాను 1800 రూపాయలు ప్లస్ ట్యాక్స్ కలిపి 315 రూపాయల దాకా పెంచినటువంటి పరిస్థితి ఆనాడు నెల రోజుల క్రితం చూసాం. అదే సమయంలో సిటీ స్పెషల్ పాస్ లు కూడా 650 రూపాయలు ఉన్నదాన్ని 1950 రూపాయలకు, అంటే 3 నెలలు కలిపి అదనంగా పెంచినటువంటి పరిస్థితి. అదేవిధంగా 12 ఏళ్ల లోపు పిల్లలకు ఉచితం అని చెప్పింది, 18 ఏళ్ల లోపు అమ్మాయిలకు కూడా ఉచితం అని చెప్పింది. అంటే మొత్తానికి మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్తూనే రాష్ట్ర ప్రభుత్వం మరో రకంగా జెంట్స్ నుంచి పెద్ద ఎత్తున అమౌంట్ వసూలు చేస్తుంది అన్నటువంటి విమర్శలు అయితే ఆర్టీసీ ఎదుర్కొంటుంది. ఇప్పుడు అదనంగా మనం ఇప్పుడు చూస్తున్నాం, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే సీనియర్ సిటిజన్స్ కు అదేవిధంగా మహిళల కోసం ఉన్నటువంటి వన్డే పాస్ ఛార్జీలు ఏదైతే ఉన్నాయో 100 రూపాయల నుంచి 120 రూపాయలకు పెంచింది. అదే సమయంలో సాధారణ ప్రయాణికులకు ఇప్పటిదాకా ఉండే 120 రూపీస్ ఛార్జీని 150 రూపాయలకు పెంచినటువంటిది ఉంది. కనుక ఈ కొత్త ఛార్జీలన్నీ కూడా త్వరలోనే అమల్లోకి వస్తాయని కూడా చెప్తూ వస్తుంది. అయితే రాష్ట్ర ఆదాయం అంటే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉచిత ప్రయాణం మహిళలకు ఏదైతే ఇస్తూ వస్తుందో దీనివల్ల ఆర్టీసీకి భారీ గండి పడుతోంది. అదే సమయంలో దాని ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆర్టీసీకి పెద్ద ఎత్తున అమౌంట్ చెల్లిస్తూ వస్తుంది. అయితే అది నెల నెలకు ఇవ్వాల్సినటువంటి అమౌంట్ కాస్త ఇవ్వకపోవడం వల్ల ఆర్టీసీ మీద చాలా ఒత్తిడి పెడుతుంది. డిపో మేనేజర్లందరూ కూడా కండక్టర్ల మీద, డ్రైవర్ల మీద ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. క్యాష్ కూడా తీసుకురావాలని కూడా కండక్టర్ల మీద ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో తరచూ రోడ్ల మీద ప్రయాణం చేసేటువంటి ప్రయాణికుల కోసం బయట ఆపాల్సి వస్తుంది. అదే సమయంలో కిక్కిరిసినటువంటి మహిళా బస్ ప్రయాణికుల స్థానంలో జెంట్స్ ప్లేస్ లో కూడా వాళ్ళే కూర్చోవడంతో జెంట్స్ ఎవరు కూడా ఎక్కే పరిస్థితి లేదు. దీంతో అటు జెంట్స్ ఎక్కక జెంట్స్ అందరూ కూడా అటు ఆటో ప్రయాణం వైపు వెళ్తున్నారు, లేదంటే క్యాబ్స్ బుక్ చేసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కనుక ఆర్టీసీ మొత్తం కూడా మహిళలతోనే నిండిపోతున్నటువంటి నేపథ్యం. ఒక పక్క టెంపుల్కి వెళ్తున్నారు, చిన్న చిన్న అవసరాల కోసం కూడా మహిళలు ప్రయాణం చేస్తున్నటువంటి నేపథ్యంలో అటు జెంట్స్ నుంచి వచ్చేటువంటి ఆదాయం లేదు, ఇటు రూట్ పాస్లు పెంచినటువంటి పరిస్థితి. గతంలో వివిధ పేర్లతో అంటే టోల్ ట్యాక్సీల పేరుతో గతంలో పెంచినటువంటి పరిస్థితి మనం చూసాం. కనుక ఇట్లా వరుస బాధుడితో ప్రయాణికుల నడ్డి విరిచే ప్రయత్నం అయితే జరుగుతోంది. మరి చూడాలి, అది ఈ రకంగా పెంచుకుంటూ పోతే ప్రయాణికులు దూరమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా చెప్తున్నారు, కేవలం ఇది నామమాత్రమైనటువంటి పెంచుడే, ఎవరికి ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే లేదు తప్ప వేరే లేదు. గతంలో కూడా
గత ప్రభుత్వాలు కూడా పెంచాయి. ఇప్పుడు మేము చాలా నామినల్ గా పెంచుతున్నాం. ఆర్టీసీకి నష్టం జరగకుండా ఉండాలంటే కొద్దిపాటి ఛార్జీలు పెంచడం, బస్ పాస్ రేట్లు పెంచడం అనేది కామన్ అని సమర్థించుకుంటూ వస్తున్నారు. కానీ ప్రయాణికులు మాత్రం ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో మగ ప్రయాణికులుగా చెప్పేటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి అయితే వస్తుంది. మహిళలు కొంత రిలీఫ్ అయితే అవుతున్నారు. బట్ ఏదైనప్పుడు కూడా ఈ రూట్ పాస్లు కానీ బస్ ఛార్జీలకు సంబంధించినట్టు కానీ పెంచడం అనేది కొంత విమర్శలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం శివ. అయితే నరేందర్, ఇటు మహిళల నుంచి కొంత సంతృప్తికరంగా ఉన్న మీరు చెప్పినట్టే పురుషుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది, అందరూ ఎక్కుతూ ఉండడం, ఇప్పుడు ఏకంగా సీనియర్ సిటిజన్లకు సంబంధించినటువంటి డే పాస్లు పెంచుతూ ఉండడం, అలాగే నగరంలో కొంత విహరించాలి ప్రశాంతంగా అనుకునే చిన్న మధ్యతరగతి ప్రజల మీద కూడా భారం మోపడం, ఇది కొంత వ్యతిరేకత తీసుకొచ్చే అవకాశం ఉంది కదా ప్రభుత్వం మీద? ఖచ్చితంగా శివ, ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ పాస్లు అనేది ఎట్టి పరిస్థితిలో పెంచకూడదు. చాలా మంది వివిధ రకాల ఇబ్బందులతో ఉంటారు. అదే సమయంలో జనరల్ పాస్ కూడా 120 రూపాయల నుంచి 150 రూపాయలు పెంచడం అనేది కొంచెం తక్కువనే అనిపిస్తుంది. బట్ అంతిమంగా ఎక్కువ మొత్తంలో ఆర్టీసీకి ఆదాయం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లోనే మొత్తం 30 నుంచి 40% ఆదాయం హైదరాబాద్ లో వస్తున్నటువంటి పరిస్థితి. జిల్లాల్లో అయితే మొత్తం పల్లె వెలుగుల బస్సులే ఉంటాయి, ఆర్డినరీ బస్సులు ఉంటాయి. దాని ద్వారా మొత్తం కూడా మహిళలే కిక్కిరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక సిటీలో ఉన్న వాళ్ళు మాత్రమే కొంతవరకు వివిధ ప్రైవేట్ కంపెనీలో పనిచేసే వాళ్ళు కావచ్చు, చిన్న ఉద్యోగస్తులందరూ కూడా బస్సుల మీద డిపెండ్ అవుతున్నారు. కొద్దిగా పెద్దగా హై శాలరీ వచ్చే వాళ్ళందరూ కూడా క్యాబ్ ని ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. ఆటోలలో ప్రయాణం చేస్తున్నారు. కనుక ఆర్టీసీని కేవలం ఉచిత ప్రయాణం చేసేటువంటి మహిళలు మాత్రమే ఎక్కువ డిపెండ్ అయ్యారు. దీనివల్ల ఆర్టీసీ రోజు రోజుకు ఆదాయం తగ్గుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటంటే దాదాపు 8 నుంచి 9 వేల బస్సులు మాత్రమే ఉన్నాయి. దాంట్లో చాలా బస్సులు కూడా రిపేర్లలో ఉన్నాయి. ఉన్నటువంటి తిరిగే బస్సులకు కూడా టార్గెట్ పెట్టి విధిస్తున్న నేపథ్యంలో కండక్టర్లు కూడా చాలా స్ట్రెస్ గురవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే సమయంలో యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. చాలా ఏరియాలో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ఖర్చు రోడ్ల మీద బస్సులు ఆగిపోయే పరిస్థితి వస్తుంది. పొల్యూషన్ కూడా చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక ఒక పక్క బస్సు అదనపు ప్రయాణం చేయించాల్సిన రావడం, కొంతమంది అయితే కండక్టర్ డ్రైవర్లు మొరబెట్టుకుంటున్నారు. దాదాపు 12 గంటల డ్యూటీలు చేయాల్సి వస్తుంది. తక్కువ జీతాలు పొందుతూ వాళ్ళు సమ్మె వైపు కూడా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. కనుక ఇప్పుడు ఈ పెంచిన ఛార్జీలతో కొంత సర్దుబాటు చేసుకోవాలని ఆర్టీసీ ప్రయత్నం చేస్తోంది. బట్ చూడాలి దీని మీద మరి వచ్చే ఆదాయం తోటి అంత కొంత రిలీఫ్ అవుతారా, లేదంటే వాస్తవానికి ప్రభుత్వం ఉచిత ప్రయాణం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా అది మహిళా ఓటర్ల నుంచి ఎక్కువ పాజిటివ్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి దానికి గండిగా కొడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం చూస్తున్నాం 2-3 నెలలకు ఒకసారి 400 కోట్ల రూపాయల దాకా ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ అంతిమంగా మాత్రం కొంత ఛార్జీలు పెంచితే గానీ ఆర్టీసీ నడవని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ నిర్ణయం ఎండీ కావచ్చు ఆర్టీసీ గానీ తీసుకున్నటువంటి పరిస్థితి మనకు అర్థమవుతుంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ నరేందర్.